అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. రేకుర్తి 19వ డివిజన్లో పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు డివిజన్లో నీటి సమస్యను తీర్చేందుకు అమృత్ స్కీమ్లో భాగంగా ఈ పైప్ లైన్ నిర్మాణపు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా 19వ డివిజన్ పెద్దలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి పోకు.
సిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే साइड के लिए ला ले కరీంనగర్ కార్పొరేషన్ 19 డివిజన్ పరిధిలో వాటర్ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణ పనుల గురించి స్థానిక కార్పొరేటర్ యదుల రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ వాటర్ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది, ఎంత వ్యయంతో చేస్తున్నారు, ఏ అవసరాల కోసం ఎక్కడ ట్యాంక్ నిర్మిస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ వివరించండి సార్. ఫస్ట్ ఏంటంటే మా 19 డివిజన్ ఇప్పుడు రేకుడు శివారి ప్రాంతం. కొద్దిగా నీళ్లకు చాలా సంవత్సరాల నుంచి నీళ్లు లేక త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మధ్యలో మిషన్ భగీరథ దాంతో కొద్దిగా అడ్జస్ట్ అయింది. మాకు సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అమృత్ స్కీమ్ కింద 145 కోట్ల స్కీము వాటర్ పైప్ లైన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా మనకి ఈ ట్యాంకు సంబంధించి ఏదైతుందో అది మా 19th డివిజన్లో గుట్టపైనే దాన్ని చేయడానికి మేము అనుమతి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు డ్యామ్ దగ్గర ఫిల్టర్ ప్లేట్ నుంచి అక్కడ నుంచి పైప్ లైన్ స్టార్ట్ అయింది. 600 డయా పైప్ లైన్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పద్మనగర్, చింతకుంట, పిఆర్కే నగర్ నుంచి ఇప్పుడు మా 19th డివిజన్ పైప్ లైన్ వస్తుంది. దాని సందర్భంగా ఈరోజు మేము అందరం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏంటంటే ఈ పైప్ లైన్ ఇప్పుడు ఈ ట్యాంక్ కానీ ఇది కానీ మా డివిజన్లో సప్లై చేసుకుంటూ మేము దాదాపు ఇంకా మిగతా డివిజన్లో కూడా వాటర్ సప్లై చేసే అవకాశం ఉన్నందున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దీనికి గాను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి, గంగుల కమలాకర్ శాసనసభ్యులు, మరియు మేయర్ సునీలరావు గారు, మరియు డిప్యూటీ మేయర్ చల్లారి శంకర్ గారు, మా సహజ కార్పొరేటర్ మాధవకృష్ణ గౌడ్ గారికి మా డివిజన్ తరఫున, మా టీఆర్కే నగర్ డివిజన్, మా 19 డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యదుల రాజశేఖర్ 19 డివిజన్ తరఫున.